టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికలపై దృష్టిని సారించారు. జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీఐలో ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ స్థానాల వారీగా సమీక్షను నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, ముఖ్య నేతలు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. రేపు మిగతా ఉమ్మడి జిల్లాల సమావేశాన్ని కూడా నిర్వహిస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మన ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, థ్యాంక్ యూ మూర్తి. ఎంసీహెచ్ఆర్డీఏలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ఎజెండాగానే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల సమావేశం నడుస్తుంది. సమావేశంలో ముఖ్యంగా 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఈరోజు ప్రస్తుతం ఎంసీహెచ్ఆర్డీఏలో సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ తో పాటు నిజామాబాద్, అదేవిధంగా మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ ఈ 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్ష అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. 5 జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు మరొక వైపు అదేవిధంగా పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, అదేవిధంగా అభ్యర్థుల ఎంపికపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా ఎంపీ స్థానాల్లో పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున సీనియర్ నేతలతో పాటు మరొకవైపు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎంపీ స్థానాలలో పోటీ చేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి నేతలతో చర్చించడంతో పాటు అదేవిధంగా అభ్యర్థులు ఎవరిని రంగంలో దింపాలన్న దానిపైన అందరి నేతల సూచనలు తీసుకోవడంతో పాటు మరొకవైపు పార్లమెంట్ ఎన్నికల ఎజెండాగా అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో కేడర్ నుంచి మరొకవైపు నేతలంతా కూడా అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన నేతలందరికీ కూడా టీపీసీసీ చీఫ్ అదేవిధంగా సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే గత గాంధీ భవన్ కేంద్రంగా 2 పర్యాయాలు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన ఒక ఎజెండాను సైతం రూపొందించడం జరిగింది. ఆ ఎజెండాకి అనుగుణంగా ప్రస్తుతం ఈ పార్లమెంట్ ఉమ్మడి జిల్లాల పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పలేము. థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.